రాబోయే 2025 మీన రాశి వారికి సాడే సాతి ఏలినాడు శని రెండో ఫేస్ వస్తుంది. సో 30 మార్చి 2025 నుండి విద్యార్థులకు ఈ సంవత్సరం మంచి ఫలితాలు చూస్తారు. రిజల్ట్ కూడా బాగుంటుందండి, ఎలాంటి ఇబ్బంది లేదు. శనిశ్చరుడి దృష్టి ద్వితీయ స్థానం మీద ఉంటుంది కాబట్టి స్కూలింగ్ ఎడ్యుకేషన్ 10th క్లాస్ వరకు చదివిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా మార్చి వరకు కూడా స్టడీ మీద ఫోకస్ చేయలేకపోయే స్థితి కనపడుతుంది. కాబట్టి పేరెంట్స్ హావ్ టు బి బిట్ కేర్ఫుల్. సో ఏప్రిల్ నుండి మళ్ళీ వాళ్ళకు కూడాను బాగుంటుందని చెప్పాలి. వృత్తిలో ఏ విధంగా ఉంటుంది మీనరాశి వారికి అంటే, ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు వృత్తిపరంగా ఉద్యోగపరంగా ప్రయాణాలు చేయటం, ఈ యొక్క సెమినార్స్ ట్రైనింగ్ సెషన్స్ అటెండ్ కావడం లాంటిది ఉంటుంది. మరికొంతమందికి మార్పు చేర్పు అనేది ముఖ్యంగా 12 మే లోపు జరిగే అవకాశం ఉందండి. 12 మే తర్వాత స్థిరత్వం ఉంటుంది, ఉద్యోగంలో మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఏదైనా వ్యాపారంలో ఇబ్బందులున్నా సీనియర్స్ ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకు బయటపడతారు అని చెప్పవచ్చు. బ్రాంచెస్ ఓపెన్ చేయడం కావచ్చు, ఏదైనా కొత్తది నూతనంగా మొదలెట్టాలంటే కూడా ఈ యొక్క రాహుకేతుల స్థితి తర్వాత జూన్ నుంచి బాగుంటుందని చెప్పవచ్చు.